హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మన ఛానల్ డార్క్ చీకటి ఎపిసోడ్ నంబర్ 1. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఈ పాట పాడుతుంది ఎవరు? ఎందుకు పాడుతున్నారు? ఎవరు అతడు? ఎపిసోడ్ నంబర్ 1లో తెలుసుకుందాం రండి. హైదరాబాద్ లో నివసిస్తున్న సంజయ్ తన ఫ్రెండ్ రాహుల్ ఇద్దరు ఒకటే కాలేజీలో చదువుకుంటుంటారు. గత కొంతకాలంగా సంజయ్కి హెల్త్ అనేది చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. డైలీ కాలేజ్కి వస్తున్నాడు, కానీ అందరితో సరిగ్గా ఉండడం లేదు. ఏమైందా అని నేను చాలా రోజు నుంచి అడుగుదాం అనుకున్నాను, కానీ అడగలేకపోయాను. అసలు ఏంటి తన పరిస్థితి అని నేను కాలేజీలో చదువుతున్న పక్క మిగతా స్నేహితుల్ని కూడా అడిగి తెలుసుకుందామని ఒకసారి అడిగాను. నా పేరు రాహుల్, సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ని, క్లోజ్ ఫ్రెండ్ని. అతను గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూస్ అనేది ప్రాబ్లంగా ఉందని తనకు చూస్తేనే అర్థమవుతుంది. కాలేజ్కి వచ్చినా కూడా మాతోటి ఎవరితో కూడా సరిగ్గా గడిపేవాడు కాదు. తను ఏదో ఒంటరిగా కూర్చోవడము, లేకపోతే ఎవరు లేని చోట ఉండడము, తనలో తను మాట్లాడుకోవడం. అసలు ఎందుకు ఇలా జరిగిందనేది మాకు ఎవరికి అర్థం కాకుండా పోయింది. దీన్ని బట్టి చూస్తుంటే ఏదో తనలో తానే ఏదో బాధపడుతున్నట్టు, భయపడుతున్నట్టు నాకు అర్థమైంది. ఒకరోజు క్లాస్ జరుగుతుండగా మా ప్రిన్సిపల్ గారు ఒకరోజు వచ్చి, మనం టూర్‌కి వెళ్తున్నాం అందరం. మీరు కావాల్సిన లగేజ్ అన్ని ప్యాక్ చేసుకోండి అంటూ ఒక డేట్ చెప్పాడు సార్. అలానే అని అందరం ఆనందంతో గెంతులేసాం. హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో అడవి ప్రాంతంలో మేమందరం టూర్ అనేది ప్లాన్ చేశాము. అక్కడ చాలా అందంగా, ప్రకృతి అందాలు చాలా అందంగా ఉన్నాయి. మేమందరం అక్కడ టెంట్లనేది వేసుకొని, ఫైర్ ఆన్ చేసుకొని, ఆనందంగా మేము వాటి చుట్టూ కూర్చొని మంట పెట్టుకొని ఉన్నాం. పాటలు పాడుకుంటూ, ఆడుకుంటూ అక్కడే గడిపాం. సాయంత్రం 4:30, 5 గంటల తర్వాత ఒక ఒక జరగరాని సంఘటన ఒకటి జరిగింది. అది ఏంటి అనంటే, నేను టెంట్‌లోకి నాకు వాటర్ దాహం వేస్తుందని వాటర్ తాగడానికని టెంట్ లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేము ఎక్కడైతే ఫైర్ ఆన్ చేసుకొని ఉన్నామో అక్కడ అందరూ ఆడుతూ ఉన్నారు. ఒక్కసారిగా నిశ్శబ్దం కమ్ముకుంది. అది ఎందుకయిందో నాకు తెలియదు. నీళ్లు తెచ్చుకుందామని నేను టెంట్ లోపలికి వెళ్ళి వచ్చేసరికి అందరూ ఒక్కసారిగా పరుగున పరిగెత్తారు. అసలు వాళ్ళంతా ఎక్కడికి పరిగెత్తారనేది నాకు తెలీదు. కానీ అక్కడ సంజయ్ మటుకు లేడు. నాకు కొంచెం దూరంగా, అంటే మేము మంటం ఎక్కడైతే వేసుకున్నామో అక్కడికి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఒక 12 అడుగుల ఆకారం, నల్లటి ఆకారం మాకు కనబడింది. మా అందరికీ కనబడలేదు. కేవలం నాకు ఒక్కరికి మాత్రమే కనబడింది. దాన్ని చూడగానే నా ఒళ్ళంతా ఒక్కసారిగా గజగజ వణికిపోయింది. అసలు ఎందుకైంది ఒళ్ళంతా చెమటలు పట్టిపోయింది. ఒక్కసారిగా నాకు ఏం చేయాలనేది అర్థం కాకుండా పోయింది. భయంగా నేను ఆ వాటర్ బాటిల్ అక్కడే పాడేసి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాము. గుంపులో గోవింద అన్నట్టుగా నేను కూడా వాళ్ళలో కలిసిపోయాను. అక్కడ సంజయ్ 2 చేతులు ఇలా పైకి ఎత్తి ఏ ఏ అని పైకి ఎత్తి నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు. అర్థం కాకుండా ఉంది. ఏమైందా అని తను చూసేసరికి నాకు కూడా కాళ్ళు చేతులు ఆడలేదు. అసలు ఏంటి పరిస్థితి ఇట్లా అయిపోయిందని ఒక్కసారిగా అందరూ తనని చూసి ఇలా 2 చేతులు ఇలా దగ్గరికి వేసి టెంట్ లోపలికి తీసుకొచ్చారు అక్కడికి. అలా లోపలికి వెళ్ళిన తర్వాత తనకి నీళ్లు తాగిపించి అందరూ తనకి గాగాడినట్టు బట్టతోని ఇలా ఊపుతున్నారు. తను రోజేపు అయిన తర్వాత నిద్రపోయినాడు. నాకు కనబడిందనే విషయం నేను ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే మేము చాలా దూరంగా ఉన్నాం. భయంగా ఉంది. ఆ రోజు నాతో పాటు ఇంకా 4 స్నేహితులు కూడా అదే టెంట్‌లోనే మేము పడుకున్నాము. సంజయ్‌కి ఏమైందనేది మేము ఆ రోజు రాత్రంతా అలానే చూసుకుంటూ పడుకున్నాం. నెక్స్ట్ డే తనకి ఏమైందని మేము అడుగుదాం అనుకున్నాను. కానీ నేను అవన్నీ ఏం అడగలేదు. అసలు ఏమైంది? తన పరిస్థితి ఏంటి? అనేది తన తను లేచిన తలకాయ ఇలా పట్టుకుంటూ లేచాడు. నాకు ఏమైంది అని అడుగుతాడేమో అని అనుకున్నానే కానీ తను అడగలేడు అసలు. లేచినాడు.
లేచి బయటికెళ్ళి వాష్‌రూమ్‌కి వెళ్ళేసి వచ్చినాడు. ఫ్రెష్ అయిపోయినాడు. అప్పుడు భుజం మీద చేయేసి, "ఏరా అంతా బాగానే అయిందా? ఏమైంది? నిన్నందరూ సగంలో వెళ్ళిపోయి నన్ను వదిలేసిపోయినావు" అని వాడు ఒక్కసారిగా అడిగాడు. ఒక్కసారిగా నా మనసు చల్లగా అయిపోయింది. వాడు ఆ విధంగా అడిగేసరికి నాకు చాలా భయమేసింది. వీడికి జరిగింది ఏం గుర్తులేదా అని నేను అడుగుదాం అనుకున్నాను. కానీ అడగలేకపోయాను. తర్వాత తోటి స్నేహితులతో పాటు అతను సరదాగా మాట్లాడుకుంటూ యాజ్ యూజువల్‌గా ఉన్నాడు. తను ఎవరికీ కూడా చెప్పకూడదు అని అనుకున్నాడో, లేక మరి వాళ్ళు కూడా చెప్పకూడదని అనుకున్నారో ఏమో గానీ, మేమందరం ఒకటే మాట మీద ఉన్నాము. తనకేం జరిగిందో తెలీదు. కానీ నెక్స్ట్ డే మేము మళ్ళీ యాజ్ యూజువల్‌గా సిటీ సిటీకి రిటర్న్ వచ్చేసాం. వచ్చిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మూడో రోజు కాలేజ్‌కి వచ్చాం. కాలేజ్‌కి వచ్చిన తర్వాత తను మేము మా బ్యాచ్ మొత్తం వచ్చాం. బట్ సంజయ్ మటుకు రాలేదు. ఏమైందా అని మేము ఆ రోజు మాకు సాటర్‌డే అవ్వడంతో మేము మా బ్యాచ్ మొత్తం తన ఇంటికి వెళ్దామని అనుకున్నాం. సరేలే క్లాస్ అయిపోయింది ఎలాగో హాఫ్ డే కాబట్టి మనకి ఈరోజు మేము వెళ్ళిపోదాం. మనం వెళ్ళేటప్పుడు కలిసేసి వెళ్దామని మేము అందరం అనుకున్నాం. కాలేజ్ అయిపోయింది. తర్వాత మేము బ్యాచ్ మొత్తం బయట లంచ్ చేసేసి వాళ్ళ ఇంటికి బయలుదేరినామనమాట. లంచ్ చేసేసి బయలుదేరినాము. వెళ్ళే దారిలో తనకి హెల్త్ బాగాలేదు కదా అని మేము ఫ్రూట్స్ తీసుకున్నాం. ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత మాలో ఒకతనికి ఇట్లా డౌటొచ్చింది. వాడికి ఆ రోజు జరిగిన విషయం ఏం గుర్తులేదారా అని నన్ను డౌట్‌ఫుల్‌గా అడిగితే, ఏమోరా భాయ్ నాకు కూడా ఏం తెలీదు. అతను నార్మల్‌గానే ఉన్నాడు. మళ్ళీ యాజ్ యూజువల్‌గా బట్ ఈరోజు ఎందుకు రాలేడు మళ్ళీ అని అంటే, సరే సరేలే ఇప్పుడు ఎట్లైనా గానీ ఇంటికెళ్తున్నాం గదా! పోయి ఇంటికాడ తెలుసుకుందాము ఏమైందా అనేది. తనకేమన్నా ప్రాబ్లమ్ అయితే వాళ్ళ మమ్మీ డ్యాడీని అడుగుదాము. తర్వాత మనం ఎలాగో చూసుకుంటాం కాబట్టి కాలేజ్‌లో వాళ్ళకి నచ్చజెప్పి కాలేజ్‌కి రమ్మని చెప్పాం. ఓకేనా? ఓకే లేరా? సరే. అలా మేము కన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత మేము వాళ్ళ ఇంటికి పే ఇంటి దగ్గరికి రీచ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి మాకి కొంచెం డిస్టెన్స్ అనేది దూరంలో మేము ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము. అందులో మా ఫ్రెండ్ గాడు ఒకడు ముందుగానే అక్కడ ఒకడు వెళ్ళి ఉన్నాడు. వాడికి బైక్ ఉంది కాబట్టి వాడు బైక్‌లో వెళ్ళి ఉన్నాడు. వాడు వాడు బైక్ ఆడ పెట్టి పార్కింగ్‌లో ఉంది. వాడు లోపలికి పోయినాడు. మేము దూరం నుంచి చూస్తున్నాం ఇదంతా. దూరం నుంచి చూస్తుంటే అతనికి వాడు కిటికీలో నుంచి ఒక డోర్ కొడితే సౌండ్ వస్తుందేమోనని బెల్ కొట్టకుండా డోర్ కొడదామని ట్రై చేసినాడు. డోర్ లాక్ ఉంది. కిటికీలో ఏదో సౌండ్ వస్తుందని కిటికీ ఇట్లా ఓపెన్ ఇట్లా చేసేసరికి వాడికి ఇట్లా పెట్టి చూసినాడు. ఇలా పెట్టి చూసేసరికి వాడికి ఒక్కసారిగా భయంతోటి వాడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు మా ఎనకాలకి. ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఇట్లా ఎందుకు ఇట్లా భయపడుతున్నావు అనంటే, వాడు పరిగెత్తుకుంటా "ఒరేయ్! వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుందిరా. వాడిని మధ్యలో కూర్చోబెట్టినారు. పెద్ద పెద్ద ముగ్గులు వేసినారు. మంత్రగాళ్ళు గూడా ఉన్నారురా. వాళ్ళ నాన్న, అమ్మ గూడా పక్కనే ఉన్నారు" అని వాడు పరిగెత్తుకుంటా, భయపడుకుంటూ పరిగెత్తుకుంటూ మా దగ్గరకొచ్చాడు. అసలు ఏమైందా అని మేము వాడిని అడిగి మేమింకా ఇంటికి రీచ్ అవ్వకముందే మేము అక్కడే ఆగిపోయినాము. ఎక్కడైతే ఆగిన తర్వాత వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడో వాడు బైక్ ఆడే వదిలేసొచ్చి వాడొచ్చేసాడు. ఇంక ఇదొద్దు అని మేము నలుగురం గూడా బయటికొచ్చేసి ఏమైంది మనం కూర్చోబెట్టి వాటర్ తాగిపించినాం ఫ్రెండ్ గానికి. "ఏమైందిరా అసలు? ఏమైంది? ఎందుకు పరిగెత్తుకుంటూ భయపడుతున్నావు" అనంటే, అదో రకంగా పెద్దగుంది ముగ్గు. దాని మధ్యలో మనోడిని కూర్చోబెట్టినారురా. అక్కడ ఎన్నెన్నో చదువుతున్నారు. అది కుంకుమ, కోడి ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ చూసేసరికి నేను చెప్పలేకపోతున్నానురా అని వాడు గట్టిగా అరిసినాడు. ఏమైందిరా గట్టిగా అరిసినాడంటే మేమందరం వాడిని గట్టిగా ఇట్లా పట్టుకున్నాం. ఏమైంది? ఏం కాలేదని. తర్వాత వాడు మాకు ఒక్కొక్కటిగా దాని గురించి వివరిస్తుంటే మా ఒళ్ళు మొత్తం గగర్చి పొడిచింది. అందరూ గుండెకాయలు ఒక్కసారిగా చల్లగైపోయినాయి. ఏంటిదిది? మనలో మనకి ఎందుకిన్ని భయాలు ఏర్పడుతున్నాయి? తర్వాత నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ వీళ్ళకి చెప్దామా? వద్దా? అనేది నాకు టెన్షన్‌గా ఉంది. చెప్పాలా వద్దా? చెప్తే ఏమవుతుంది? చెప్పకపోతే ఏంది ఇట్లనే అందరూ వీడేమో జరిగింది చెప్పేసినాడు ఇక్కడ. కానీ నేను చెప్పలేకపోతున్నాను అనేది మేము ఆలోచిస్తా ఉన్నాం. తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత
వాడు ఒక 2, 3 రోజులు కాలేజ్‌కి రాలేడు. ఎవరైతే కిటికీ నుంచి చూసినారో వాడు కూడా 2, 3 రోజులు రాలేదు. మేము మా ఇంటికి వెళ్ళాలా? వద్దా? అని మేము కూడా ఆలోచించుకుంటూ ఉన్నాం. ఈ స్టోరీ గనుక మీకి పార్ట్ 2 కావాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్ మాకు కావాలి.